హలో అండి, మనం డీసెట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కాలేజ్ లిస్ట్ అయితే వచ్చేసింది. మనం ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాము. డీసెట్ 2025 అని మనం గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే పేజ్ ఓపెన్ అవుతుందండి. దాంట్లో మనకి లాస్ట్లో ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో మనకి కాలేజ్ లిస్ట్ ఫర్ డిపిఎస్సి అని ఉంటుంది, కాలేజ్ లిస్ట్ ఫర్ డిఎల్ఈడి అని ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ అయితే మనం ఓపెన్ చేసినట్లయితే దాంట్లో ఒకే ఒక కాలేజ్ ఉందండి, అది మెదక్లో ఉంది. అది డిపిఎస్సి వాళ్ళకి. అండ్ కాలేజ్ లిస్ట్ ఆఫ్ డిఎల్ఈడి వాళ్ళకి అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్నాయండి. అండ్ తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, ఉర్దూ మీడియం వాళ్ళకి ఏ కాలేజెస్లో ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది కూడా మనకు ఈ లిస్ట్లో తెలుస్తుంది. మీరు ఏ డిస్టిక్కో ఆ డిస్టిక్కి సంబంధించి మీ కాలేజ్ లిస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీకు ఏ కాలేజ్లో అంటే ఎక్కడ దగ్గర అనుకుంటే ఆ కాలేజ్ మీరు ప్రిఫరెన్స్ ఎక్కిపోయండి. అండ్ మీకు ఆ లిస్ట్లో తెలుస్తుందండి అది గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా, దాంట్లో సీట్లు ఉన్నా లేకున్నా తర్వాత మనకి కన్ఫర్మేషన్ వస్తుంది. బట్ మీరైతే ఫస్ట్ వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోండి. మీరు పెట్టుకున్న తర్వాత మీకు ఫస్ట్ పెట్టుకున్న దాంట్లో రాలేదండి, నెక్స్ట్ టైం పెట్టుకున్న దాంట్లో వస్తుంది. కాబట్టి వెబ్ ఆప్షన్స్ అయితే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఫస్ట్ పెట్టుకోండి, సెకండ్ పెట్టుకోండి. అండ్ ప్రైవేట్ కాలేజా గవర్నమెంట్ కాలేజా అనేది అది మీరు మీ ర్యాంక్ని బట్టి కూడా ఉంటుంది. సో ఒకవేళ ర్యాంక్ని బట్టి మీకు గవర్నమెంట్లో రాకపోతే ప్రైవేట్ అయినా సరే మీకు దగ్గరలో ఉండేది చూసుకొని పెట్టుకోండి. అలానే ఇంకొకటి ఏంటంటే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది మాత్రం మీరు ఒకవేళ ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తున్నాను నేను రెగ్యులర్గా వెళ్ళడానికి లేదు కాలేజ్కి అన్నప్పుడు మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్స్లో వచ్చిన ప్రైవేట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుని అయినా అక్కడికి వెళ్ళేసి వాళ్ళతో మీరు మాట్లాడుకోండి. అటెండెన్స్ ఫీజు అయినా ఏదైనా మీరు మాట్లాడుకునే దాన్ని బట్టే ఉంటుంది. నేను ఇలా రెగ్యులర్గా రాలేను కాబట్టి నేను ఇలా అటెండెన్స్ ఫీజు కట్టుకొని నేను చేద్దాం అనుకుంటున్నాను అని మీరు కన్ఫర్మ్ చేసుకున్నట్టయితే వాళ్ళు ఓకే అని అంటారు. అండ్ నిన్నటితో వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది కదండి. అందరు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారు కదా. అండ్ వాళ్ళు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఈ రోజు అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఈ రోజు నుండి 17th వరకు ఉందండి. అంటే 14th నుండి 17th వరకు అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీకు దగ్గర ఉన్న కాలేజ్ ఇవ్వండి. అండ్ హడావిడి చేయకండి. అండ్ మంచి చూసుకోండి. మీకు నియర్ బై ఉన్న కాలేజ్ ఎక్కడ ఉంది అన్నీ చూసుకోండి. ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఏ కాలేజెస్ ఉన్నాయో అవన్నీ ఉన్నాయండి. ప్రైవేట్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ కాలేజ్ గురించి కూడా ఉన్నాయి. సో మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకొని మరి మీరైతే ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. నేనైతే ఇప్పుడు రంగారెడ్డి జిల్లాకి సంబంధించి కొన్ని కాలేజెస్ లిస్ట్ అయితే చెప్తానండి. రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్లో డిఎడ్ కాలేజ్ ఉంది కదండి. దాంట్లో అయితే ఇంగ్లీష్ మీడియంకి, తెలుగు మీడియంకి అండ్ ఉర్దూ మీడియంకి కలిసి 150 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఆ 150 సీట్స్ వచ్చేసి 50 తెలుగు మీడియం వాళ్ళకి, 50 ఏమో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అండ్ 50 ఏమో ఉర్దూ మీడియం వాళ్ళకి అయితే ఉన్నాయండి. ఇదైతే గవర్నమెంట్ కాలేజ్ అండి. అండ్ ఇంకొకటి భాగీరథి కాలేజ్ అనేసి మనకి ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ఉందండి. ఇబ్రహీంపట్నం కోహెడ దగ్గర అవుతుంది. ఆ కాలేజ్లో వచ్చేసి 50 సీట్స్ ప్రైవేట్ కాలేజ్. ఇది ప్రైవేట్ కాలేజ్ అండి. 50 సీట్స్ ఉన్నాయి. అది ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిందండి. అండ్ నియర్ బై కీసరా సైడ్ ఉన్నాయండి. కీసరాలో కూడా కాలేజెస్ ఉన్నాయి. అండ్ వికారాబాద్ సైడే 2-3 కాలేజెస్ ఉన్నాయండి. ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. మీరు చెక్ చేసుకోండి. నియర్ బై చేవెళ్ళలో ఉంది ఒకటి, పోదూరులో ఉంది, వికారాబాద్లో ఉంది అండ్ కీసరాలో ఉంది అండ్ భాగీరథి అని ఇబ్రహీంపట్నంలో ఉంది. సో ఇలా మీ కాలేజ్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ కాలేజెస్ మీకు నియర్ బై ఉన్న దాంట్లో చూసుకొని చేసుకోండి. అప్పుడైతే మీకు ఈజీ అవుతుంది అనమాట. ఫస్ట్ లిస్ట్ చూసుకున్నాక మీకు ఈ కాలేజెస్ నాకు నియర్ బై ఉన్నాయని మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియాని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్లో ఈ కాలేజ్ పెట్టుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది మీకు దగ్గరలో ఉన్నది పెట్టుకోండి. ఒకవేళ అది రాకపోతే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళండి. దాంట్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ ఏదైనా మీరు ప్రిఫరెన్స్ ఇచ్చేది అయితే నియర్ బై ఉన్నదానికి ఇవ్వండి. అండ్ ప్రైవేట్గా నేను రెగ్యులర్గా వెళ్ళలేను అనుకునే వాళ్ళు మాత్రం ముందే
వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక మీరు ముందే కాలేజ్కి వెళ్ళి మాట్లాడుకోండి, అది బెటర్ అనిపిస్తుంది. అండ్ మీకు కాలేజ్ అలాట్ అయ్యాక వెళ్ళి ఫీజు అది కట్టుకోవచ్చు.